హ్మ్. అంటే ఈ 12, 13 ఏళ్ళు 2012, 2013 మీ హ్మ్. లాస్ట్ ఫిల్మ్. అవును. ఈ 12, 13 ఏళ్ళు అసలు మీరు సినిమాకి దూరంగా ఎందుకున్నారండి? విభజనేనండి. ఆంధ్రప్రదేశ్ విభజనే నేను డెఫినెట్‌గా పక్కా పోవటానికి రీజను. ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే భావం. ఎందుకంటే ఒక క్యాపిటల్ సిటీ లేదు. ఒక చెప్పుకోదగ్గ ఇన్‌స్టిట్యూషన్స్ లేవు. ఓన్లీ వ్యవసాయాధార రాష్ట్రం అది. అందులో పైనుంచి నీళ్ళొస్తాయి, నీళ్ళు రావు. పైనుంచి మురికొస్తది. ఆ మురికిని తట్టుకొని, ఆ మురికి మళ్ళీ ఇదే మంచినీళ్ళలోకి వెళ్ళి, మళ్ళీ ఆ నీళ్లు తాగాల్సిన ఆ ప్రాంతం ప్రజలు. రకరకాల రాజకీయ ప్రయోజనాల కోసం 2 ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పెడతారు రాజకీయ నాయకులు. ఇలాంటివి నాకు కొంచెం ఇబ్బంది అనిపించి, నేను అలా రాజకీయాల్లో ఉన్నానని అనుకోవడం అలా ఏంటి? దూరంగా వెళ్ళటం వల్ల, అనుకోవటం సహజం, ఎవరివైనా అనుకుంటాం. శివాజీ రేపు పొద్దున పాలిటిక్స్‌లో పదవులు ఇవన్నీ చాలా చాలా ఊహించుకుంటుంటారు. భలే మాట్లాడతాడు. దైవ సాక్షిగా నా వెనకాల స్వామి ఉన్నాడు. నేనేనాడు ఊహించలేదు, ఆలోచించలేదు. నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ రోజుల్లో నేను పార్టిసిపేట్ చేయలేనేమో అనే భావం నాకు కూడా ఉంది. సో రియాలిటీకి దగ్గరగా ఉండాలనుకున్నాను. ఫైట్ చేద్దాం, మనకి ప్రజలకున్న సమస్యలకి ఒక గొంతులాగా మారదాం అనుకొని వెళ్ళినటువంటి ఒక సందర్భం అండి అది. ఆ సందర్భంలో వ్యక్తిగతంగా నేను చాలా కోల్పోయాను ప్రొఫెషనల్గా. మరి సినిమాలు చేయకపోతే అదే కదా నా ఆదాయ మార్గం. అంతేగా. అది కోల్పోయినా నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర చేయి చాపలేదు. ఎవరన్నా ఇస్తాము, ఇంత పెద్ద పని చేస్తున్నారు కదా, అమెరికా చాలా బయట నుంచి చాలామంది కాల్స్ చేసేవాళ్ళు, అకౌంట్ నెంబర్ పంపమని. అయ్యో థ్యాంక్స్ అండి, వద్దండి, మీరు ఎన్జిఓలు చాలా ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి అనేవాడిని. కానీ మీరు దాన్ని కూడా మీరు పూర్తిగా వ్యక్తిగతంగా దాన్ని ఏ రకంగానూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. అంటే అండి, అంటే ఇప్పుడు మీరు దేని గురించి అయితే పోరాడారో ఓకే, అందరికీ తెలిసిన విషయమే. మీరు బని వేసుకున్న బనీని కూడా అదే కలర్. అయ్యో దానికి దీనికి సంబంధం లేదండి. అంటే నేను అనేది, మీరు ఈ రోజున పవర్లో మీరు పదవులు కానీ, ఒక అధికారం కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే టికెట్, లేకపోతే ఇంకోటేదో అది చాలా సర్వసాధారణమైన కోరిక. అదేమి పెద్ద దురాశ కాదు. దానికి కూడా మీరు దూరంగా ఉన్నారే. అంటే నేనే పదవి ఆశించలేదంట. అంతే కదా. అంతే కదా. నేను ఆశిస్తే అది స్వార్థం, వాళ్ళు ఇస్తే అది గౌరవం. అడగందే అమ్మాయినే పెట్టదు, ఇది కూడా ఉందిగా. పర్వాలేదు, అమ్మ పెట్టకపోతే ఏమవుతుంది? అమ్మాయి గమనించి పెడుతుంది. పెడుతుంది, లేకపోతే లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం, పేషెన్స్. నాకు అదే నేర్పింది బిగ్ బాస్. నేను ఇక్కడ ఉండటం వల్ల ఇబ్బంది అని నేను ఫీల్ అవ్వట్లేదు. నాకేం ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా, అసలు గౌరవంగానే ఉంది ఇక్కడ నాకు. కానీ నేనేమంటానంటే, ప్రాంతాలు విడిపోయిన తర్వాత లోకల్ టాలెంట్ రావాలి అని అంటే, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాన్ లోకల్ ఎన్ని చెప్పి ఇక్కడ ఉండాలంటే, హైదరాబాద్ లాంటి సిటీలో ఉండాలంటే పిల్లలు 50,000 కావాలి నెలకి ఈజీగా. వీటి కోసం ప్రయత్నాలు చేసి, అది డైరెక్టరో, రైటరో, కెమెరా, ఎనీ డిపార్ట్మెంట్ అవును, అది లేనప్పుడు ఆ ప్రాంతంలో పిల్లలకి సహజంగానే మనకి ఖర్చు పెట్టిపోయి చేయాలనంటే జరగని పరిస్థితుల్లో, ఇదే పోల్చుకుంటే విజయవాడలో కనుకైతే ఒక 20,000 సరిపోద్ది, లోకల్ కింద వస్తుంది. సో అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది పరిశ్రమ, అంటే ఇంకా ఎక్కువ సినిమాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏమైంది, అక్కడ ఆర్టిస్టులు, ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కలిస్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీ అయింది. దానికి అవకాశం ఉందనుకుంటున్నారండి మీరు? చేయకపోతే ఆ ప్రాంతానికి అన్యాయం చేసినట్టే ప్రభుత్వాలు, ఖచ్చితంగా. ఇప్పటికి నందెవర్లు ప్రకటించలేదండి, గత ప్రభుత్వం ఇవ్వలేదండి, ఇప్పటికి ఇవ్వలేదు. అదే నేనేమంటున్నానంటే, ఇక్కడ ఏమైపోయిందంటే, ప్రభుత్వాలకి పరిశ్రమ ప్రైవేట్ వాళ్ళది అనుకుంటున్నారు. బ్రహ్మాండం, మంచి మాట. పరిశ్రమ ప్రైవేట్ది కాదండి, పరిశ్రమ ప్రభుత్వానికి దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు సినిమా నిర్మాణాలు చేస్తారు. ఇవాళ ఒకడొస్తాడు, వాడు పోతాడు, ఇంకోడు వస్తాడు, 100 మంది వస్తుంటారు, చేస్తుంటారు, పోతుంటారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కానీ ఆ పరిశ్రమ అనేది ప్రభుత్వానికి. కాబట్టి మీ దగ్గరికి వచ్చి టికెట్లు అడుగుతున్నాం. ఒక 100 రూపాయలు, 50 రూపాయలు చిప్స్ ప్యాకెట్, 40 గ్రాముల చిప్స్ వేసేసి వాడు 100 రూపాయలు అని చెప్తున్నాడు. ఉంటున్నామా లేదా? అవును. వాడు ఏమైనా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటున్నాడు? 50 రూపాయలని తీసుకుంటున్నాడా? లేదు. ఒక చిప్స్, లేసిన చిప్స్ ప్యాకెట్
రூపాయలు 100 రూపాయలు సైజు పెరిగితే అవును, నేను టికెట్ నీ దగ్గర పెంచుకోవాలంటే పర్మిషన్ తీసుకుంటాం. ప్రభు నీది పరిశ్రమ. ఫస్ట్ నేను అన్ని గవర్నమెంట్లో చూశానండి, సినిమా వాళ్ళంటే ఏదో దొబ్బేయడానికి వస్తున్నారు అన్నట్టు చూస్తారు ప్రభుత్వాలు. ల్యాండ్లు వాట్ ద హెల్, దొంగలుగా చూస్తున్నారు. ఏ పరిశ్రమకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మీరు? గూగుల్కి ఎంత ఇచ్చారు ఇక్కడ ల్యాండ్లు? ప్రైవేట్ రూపాయికి ఎకరం జిఎంఆర్కి 5,000 ఎకరాలు ఇచ్చారు ఇక్కడ. పార్కింగ్ పెట్టుకోవాలని డబ్బులు ఫీజు చేయాలి నేను, ప్రజల సొమ్ముది. పార్కింగ్కి దాంట్లో కొత్తగా వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. 350 ఉన్నది ఈ సంవత్సరం, గత సంవత్సరం నుంచి ఫస్ట్లో 350 రూపాయలు ఉండేది రోజంతా పెట్టుకుంది, వాళ్ళు 700. డబుల్ ది రేట్ పెంచి ప్రభుత్వం పర్మిషన్ అవసరంలా. ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే పరిశ్రమ నీది, పరిశ్రమ ప్రభుత్వాన్ని బాస్. బట్ ప్రభుత్వాలు అంత కన్సర్న్ గా ఉన్నాయంటే సినిమా ఇండస్ట్రీ తెలియదు ఎందుకో మరి, నాకు ఆ సూత్రం ఏంటో తెలియలేదు. ఆ వ్యత్యాసం ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటారు వీళ్ళు, వెళ్తే మీరేం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలైంది? 10 సంవత్సరాలైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. అవును, మీరు ప్రభుత్వం పరిశ్రమ తాలూకు ఏం చేశారు మీరు? ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్కి బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది? మీరు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకి పరిశ్రమ తోడయ్యి, నైట్ లైఫ్ స్టార్ట్ అయ్యి, క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అయ్యి, అలా ఒక చిత్ర పరిశ్రమ. హైదరాబాద్లో ఐఫా అవార్డ్స్, హైదరాబాద్లో ఆ అవార్డ్స్, హైదరాబాద్లో ఈ అవార్డ్స్. ఏది బ్రాండ్ అయింది ఇప్పుడు? హైదరాబాద్ వెరీ వాల్. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా? ఒకటి కాదు కదా. ఎలా? సినిమా హ్యాస్ మోర్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే అది గ్లామర్ ఫీల్డ్ బాస్. విశ్వసుందరి బ్రహ్మాండంగా నడిపించాడు మొన్న రేవంత్ రెడ్డి గారు. అవును, ఎంత ఓడిపడికి తెలిసింది. మరి మీరు బాబు గారికి చెప్పకూడదా? మీరు అంత దగ్గర మనిషి ఆయన. నేను అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలియదా? పైగా సినిమా కల్లుడు ఆయన, రామారావు గారు అల్లుడు కదా ఆయన, ఆయనకి మనం చెప్పేది సినిమా పరిశ్రమ అల్లుడు. సాక్షాత్తు మన బావగారు బాలయ్య బాబుకి, బాలయ్య బాబు గారి ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అవును, దాని అన్నిటికీ పైగా సినిమాకి మనవడు లోకేష్ బాబు, మనవడు. అక్కడేమో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కళ్యాణ్ బాబు, పవర్ స్టార్. నేను అనేది ఎందుకంటే అండి, ఇది ఉండటం వల్ల సిటీ డెవలప్ అవుద్ది. అక్కడ నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఫిలిం నగర్లో 2,000 రూపాయల సైట్, గజం. ఒకటే చిన్న రోడ్డు ఉండేది, 20 ఫీట్ రోడ్డు. మోహన్ బాబు గారి ఇంటికాడి నుంచి కింద ఏసీఎస్ దాకా 20 ఫీట్ రోడ్డు, 2,000 రూపాయలు ఉంది ఆ రోజు. ఎప్పుడైతే పరిశ్రమ తరలి వచ్చిందో హైదరాబాద్కి, అసలు ఎంత స్పీడ్గా గ్రో అయినాయి అనుకుంటున్నారు ఈ ప్రాంతాలు. మనం కళ్ళగా అసలు క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే బాబు గారు ఈ ఐటీని అందిపుచ్చుకున్నారో, చిత్ర పరిశ్రమ కూడా అదే టైంకి రావటం, అగ్నికి ఆజ్యం పోసినట్టే ఎక్స్ప్లోజన్. అది నేను అంటున్నాను, చిన్న చూపు చూడొద్దు. నేను కలిసినప్పుడు కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళకి, అంటే ఇలా చెప్పలేదు. అదే లేదు, పరిశ్రమ అండి అవసరం అండి ప్రాంతానికి. ఇప్పుడు వరిసే ఎందుకు వెనకబడింది? పరిశ్రమ లేదు. సినిమా పరిశ్రమ ఎక్కడ ఉందో అక్కడ అది ఫ్లరిష్ అవుద్ది. ఎందుకు? గ్లామర్ మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు RRR సినిమాకి ఎంతమంది పనిచేశారు జూనియర్స్? అసలు బాహుబలికి ఎంతమంది పనిచేశారు? అవును, ఇలా ఒక పెద్ద సినిమా, ఒక 25 కోట్ల సినిమా అనుకుంటే ఎన్ని వేల మందికి జాబ్ దొరికింటారు. అదే డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీలా కనిపిస్తుంది, కానీ ఇది ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్, అసంఘటిత రంగం అంటారు. అసంఘటిత రంగం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.